హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ శైలజ. నా ఛానల్ పేరు వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు దోస్తులు? అందరూ మంచిగా ఉన్నారులే. చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. కేవలం 3 మామిడికాయలు తీసుకొని ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కాసేపు అయితే ఆరబెట్టుకున్నాను. ఇట్లా ఆరబెట్టుకుని ఒక పాత్రలోకి తీసుకున్నాను, ఒక గిన్నెలోకి తీసుకొని ఆ మామిడికాయ ముక్కలకు వాటికి సరిపడంత కారము, ఉప్పు, వెల్లుల్లిపాయ రెబ్బలు, దాదాపు ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసాను, ఒక స్పూను పసుపు, ఇంకా జీలకర్ర, ఆవాలు, మెంతులు. ఇవన్నీ మెంతులు జీలకర్ర వచ్చేసి ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే, ఆవాలు మాత్రం 3 స్పూన్లు వేసుకొని ఇట్లా దోరగా వేయించి పౌడర్ అయితే చేసి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇట్లా వేయించుకునే ఇట్లా పౌడర్ చేసి పెట్టుకునేవి అవి కూడా దీంట్లోనే కలిపేసుకోవాలి మామిడికాయ ముక్కలకు. ఇవంతా మంచిగా కలియబెట్టుకోవాలి. ముక్కకంతా మంచిగా ఉప్పు, కారము, పసుపు, ఈ జీలకర్ర, ఆవ, మెంతి పొడి ఇవన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పోపు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా పోపుకు వచ్చేసి సరిపడినంత ఆయిల్ తీసుకోండి. మనం తీసుకునే కాయకు అనుగుణంగా సరిపడినంత ఆయిల్ తీసుకోండి. పోపులో మీకు నచ్చినవి వేసేసుకోండి ఫ్రెండ్స్. జీలకర్ర, ఆవాలు, ఒట్టిమిర్చి, శనగపప్పు, మీకు ఏవేవి నచ్చుతాయో అవన్నీ వేసేసుకొని ఇంకా తాలింపు చేసేసుకోవడమే ఫ్రెండ్స్. ఇట్లా తాలింపు వస్తుంటే అయితే మంచి మంచి గుమ్మ వాసన అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్. అన్నట్లు ఇదే తాలింపులో ఒక 2 స్పూన్లంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే. ఎందుకంటే అందులో ఉన్న తేమ అనేది గుంజేసుకుంటుంది అది ఆయిల్ అనేది. ఈ ప్రాసెస్ అంతా తడి లేకుండా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదంతా ఇది దాదాపు ఒక నెల పాటు, 1-2 నెలల పాటు కూడా నిల్వ ఉంటుంది పచ్చడి. కాకపోతే మన ఇంట్లో అయితే జల్దీ అయిపోతుంది. ఇంకా వేయించుకున్న తాలింపుని తీసుకొని ఇంకా మామిడికాయ ముక్కలో వేసి కలిపేసుకోవడమే ఫ్రెండ్స్. చూస్తుంటేనే నోట్లోకి వాటర్ అయితే వస్తుంది కదా దోస్తులు. అంత బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. పక్కా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. వేడి వేడిన అన్నంలో కూసింత మామిడికాయ ముక్కేసుకొని తింటే ఆ రుచే వేరబ్బా దోస్తులు. ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయడం అస్సలు మర్చిపోకండి. సమ్మర్లో ఇలాంటివి ట్రై చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.